మన హీరో నాగశౌర్యాని అండ్ అలాగే శర్వానంద్ని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ అ లవ్లీ పిక్చర్ విత్ అవర్ ఛాంపియన్. మన దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు, అలాగే ఎంతో మంది క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి ద్రోణాచార్యులు పుల్లెల గోపీచంద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ సెంటర్ స్టేజ్ అండ్ శర్వానంద్ అండ్ శౌర్య ఫర్ అ పిక్చర్ ప్లీజ్. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ శేఖర్ కమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్ గారిని, అలాగే పుస్కూర్ రామ్మోహన్ రావు గారిని, ఆల్సో శరత్ మరార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ నారంగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఆర్ హీరోయిన్ కేతిక శర్మని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భరత్ నారంగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ఆర్ డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరీటి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఆర్ ఎడిటర్ జునైద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా లక్ష్య సినిమాలోని పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. సునీల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కొంచెం లో చేయండి. అండ్ వజ్రా బిల్డింగ్స్ నుంచి రాజు, శ్వేత వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు నాగశౌర్య గారు. ఎల్ఈడి టైటిల్ వెనకాల లక్ష్యతో ఫ్రీజ్ చేయండి ప్లీజ్. లక్ష్య టైటిల్ వెనకాల ఫ్రీజ్ చేయండి. సృజనమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆర్ట్ డైరెక్టర్ షర్మిలా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైలాగ్ రైటర్ సృజనమణి గారు. సినిమాటోగ్రఫర్ రామ్ గారు. Raju and Shweta to please present a bouquet to Nagashaurya from Vajra Building Values. Yes, and Sharad Garu, please. Earlier when I spoke, one special mention about Junaid Siddiqui, our editor. Junaid, no years experience to industry lo, he's traveled with various films. Puri Jagannath Garto, he has done various films. And on this film, he was a big asset. Thank you, Junaid. And Sharma, welcome. Thank you so much. And the first ticket, big ticket, please, Gopichand Garu and alage Sharvanand Garu, Shekhar Kamala Garu. 3 tickets andi, kakapothe idi 1 ticket undi, tarvata istam. Idi big ticket. DOP Ram Garu, Ram Reddy Garu to please come. Ram Reddy Garu to please come on stage. Our DOP. Oh, DOP Garu special fans vacharu ivala. Okay. సో డిసెంబర్ 10th రిలీజ్ అవుతుంది సినిమా. తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూసి ఆదరిద్దాము.
అండ్ శర్వానంద్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య. అఖండ సినిమాతో మనకి మళ్ళీ పూర్వవైభవం, మళ్ళీ అఖండ సినిమా రూపంగా బాలకృష్ణ గారు తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ సీజన్, గుడ్ స్టార్ట్. సో థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు షేర్ డాష్ విత్ మన పుల్లల్ గోపిచంద్ గారు లాంటి ఒక గ్రేట్ నేషనల్ ప్లేయర్తో టు షేర్ ఎ డాష్. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ సార్. అండ్ శేఖర్ సార్, ఇట్స్ అన్ ఆనర్ ఆల్వేస్. ఇట్స్ స్వీట్ హార్ట్. ఇంకా అక్కడి నుంచి అన్నీ చెప్పుకుంటూ పోవాలంటే అందరికీ చెప్పాలి జై అని. ప్రస్తుతానికి జై బాలయ్య, దాని జై శౌర్య. నెక్స్ట్ సినిమా అవుతుంది కాబట్టి జై శౌర్య. ఇప్పుడు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ సింక్ పోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి డైరెక్టర్ సంతోష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ కష్టం కనపడుతుంది. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరో లేడీ అన్నారు ఫస్ట్ టైం. సో ఆవిడికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే ద హోల్ క్రూ, ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. అండ్ ముఖ్యంగా ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ నా ప్రొడ్యూసర్లు ఇక్కడ ఉన్న రామ్మోహన్ రావు గారు, సునీల్ గారు, అలానే శరత్, వీళ్ళందరూ దే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. దే ఆర్ లైక్ బిగ్ బ్రదర్స్. ఆల్వేస్ నా మంచి కోరుకునే వ్యక్తుల్లో వాళ్ళొకళ్ళు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సునీల్ గారు లవ్ స్టోరీతో పెద్ద హిట్ ఇచ్చారు ఒకటి, అలానే నాకు శౌర్యకి నెక్స్ట్ మళ్ళీ ఇంకో బిగ్ హిట్ ఇస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. హిట్ అన్న దాంట్లో అనడంలో ఏ సందర్భం, ఐ మీన్ దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ జనరల్గా చేయడానికి చాలా ధైర్యం కావాలి, తీయటానికి చాలా ధైర్యం కావాలి. అండ్ చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చినాయి, అన్నీ హిట్సే అయినాయి. అంటే మీరు చూసుకుంటే ట్రాక్ రికార్డ్ లైక్ మజిలీ కానీ, జెర్సీ కానీ, సో చాలా సినిమాలు హిట్ అయినాయి. సో స్పోర్ట్స్ మీద బేస్ చేసుకున్న సినిమాలు. అండ్ స్పోర్ట్స్ మీద బేస్ చేసుకుని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బర్డెన్ కానీ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్కే ఉంటుంది. ఎందుకంటే దానికి ట్యూన్ అయ్యి, దానికి మారి, దాని స్పోర్ట్ నేర్చుకుని అసలు మాకు సంబంధం లేకుండా చేయాలంటే దానికి చాలా డెడికేషన్ ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. అండ్ నాగశౌర్య, హీఈస్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక యంగర్ బ్రదర్ అని చెప్పచ్చు. నాతో కన్నా మా తమ్ముడితో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. అండ్ నాగశౌర్య గురించి చెప్పాలంటే హీఈస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్. అండ్ శౌర్య, హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఐ కాంట్ ఇమాజిన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కష్టం. ఇప్పుడు నేను కొంచెం లావ్ అయ్యా, అలా అవ్వాలనుకుంటున్నా, ట్రై చేస్తున్నా. కానీ ఇందాక అడిగారు కదా సుమ గారు, ఇన్స్పిరేషన్ ఏంటంటే నెక్స్ట్ ఒకే ఒక్క జీవితం, ఆడవాళ్ళ తర్వాత మళ్ళీ అలా 6 ప్యాక్ అయితేనే సినిమా చేస్తా. సో శౌర్య, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ శౌర్య గురించి చెప్పాలి, రాముడు మంచి బాలుడు ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ వెరీ జెన్యూన్. అందరితో అంటే బయట చూసినా కలిసినా అందరితో నవ్వుతూ, అందరితో ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అండ్ తనకంటూ తను ఒక పేరు సంపాదించుకుని, ఒక మార్కెట్ తెచ్చుకుని, ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడటానికి ఎంత కష్టపడాలో ప్రతి కథకి, ప్రతి స్క్రిప్ట్లో ఆ హార్డ్ వర్క్ అది ఓన్లీ మా యాక్టర్స్కే తెలుస్తుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. అండ్ మా బాస్ చిరంజీవి చెప్పినట్టు హీల్ డెఫినెట్లీ బికమ్ అ సూపర్ స్టార్. అండ్ ఇక్కడే కాదు, ఐ విష్ బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయి ప్లీజ్ కంటిన్యూ ఇట్. అండ్ కీర్తిక, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రొమాంటిక్లో చూశాను, యూ వండర్ఫుల్. అండ్ ఇంకెవరన్నా మిస్ అయ్యానా?
లేదు, బట్ ఈ సినిమా 9th రిలీజ్ అవుతుంది. 10th, సారీ December 10th రిలీజ్ అవుతుంది. సో 9th మాక్ ప్రీవ్యూ అన్నారు, అందుకని మర్చిపోయాను. సో 10th డిసెంబర్ రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ జయ శౌర్య అనాలి, ఆ సౌండ్ వినపడాలి. పెద్ద హిట్ చేసి మెగా సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ శర్మ. ఎస్, అండ్ మీరు ఇక్కడ అందరి ముందు చెప్పేశారు. సో నెక్స్ట్ టైం మేము ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మీది చూడడానికి రెడీగా ఉంటాం. ఇవాళ నుంచి ఈ వీడియో తీయడం మొదలు పెట్టేయండి. యా, రామ్, డిఓపి రామ్, మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఆయన సైకిల్తోనే చెప్పేశారు అంత బాగా వచ్చింది. December 10th థియేటర్లో చూసుకుందామని. అంతేనా రామ్? మీ ఫ్యాన్స్ ఉన్నారు, అదిగో. అయ్యా, ఫుల్ ఫ్యాన్స్ తెచ్చుకున్నాడు రామ్. ఓకే, సో రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక హలో అంట చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. చాలు, లైఫ్ సెటిల్ అయిపోయింది మనకి, ఇది చాలు. ఓకే, సో శౌర్య మాట్లాడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భయ్యా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భయ్యా ఒక నిమిషం నేను మాట్లాడతాను భయ్య, ఏమనుకోవద్దు. అది అది అండ్ ఫస్ట్ నేను లక్ష్య టీం గురించి మాట్లాడదలుచుకున్నానండి. అండ్ ఈ సినిమా 2019లో నేను విన్నప్పుడు ఐ సెడ్ ఎస్. సంతోష్ గారు అంటే ఏషియన్ సునీల్ గారు, హీస్ లైక్ నాకు పెద్ద అన్నయ్యలాగా ఫోన్ చేసి, బ్రదర్ ఒక స్టోరీ ఉంది వినాలి అన్నారు. ఐ సెడ్ సార్ పంపించండి సార్ అన్నాను. అండ్ విన్నాను, వినిన వెంటనే ఐ సెడ్ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు స్క్రిప్ట్ పంపించినందుకు ఆ రోజు. అండ్ నాలో నేను చూసుకున్నాను, ఈ సినిమా చేసేప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్, ఈ సినిమాలో నాకు ఏ చిన్న ప్రాబ్లమాటిక్ బయట జరిగినా సరే నేను ఏషియన్ సునీల్ గారికి, రామ్మోహన్ రావు గారికి అండ్ శరత్ కుమార్ గారికి, సార్ మీరు ముగ్గురు నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ సార్ ఈ సినిమాకి. అండ్ నేను ఎక్కడ బాధపడకుండా నాకు నచ్చింది మీరు ఎప్పుడు నీకు ఎలా అనిపిస్తే అలా చేసేవారు అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ మా డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ముగ్గురికి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ చాలామంది అడిగారు ఏంటి లక్ష్యాలో 2 సాంగ్సే ఉన్నాయని. అక్కంటాలో కూడా 2 సాంగ్సే ఉన్నాయి, మా సినిమాలో కూడా 2 సాంగ్సే ఉన్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ అవసరం లేదని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వస్తుంది లక్ష్య. అండ్ చాలా బాగా ఇచ్చారు లక్ష్య మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు. అండ్ మా డైరెక్టర్ సంతోష్ గారు, వాళ్ళు అనుకున్న విజన్ వచ్చేంతవరకు తీస్తూనే ఉన్నారు, చాలా బాగా తీశారు. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా కెమెరామ్యాన్ రామ్ రెడ్డి గారు, అండ్ నెక్స్ట్ లెవెల్ తీశారు సార్. సీరియస్లీ బాణం పట్టుకున్నప్పుడు నేను ఎంత కత్తిలా ఉన్నానో ఆయన కూడా అలాగే పనిచేశారనమాట చూపించడానికి నన్ను. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అండ్ మా మా చెప్పలా వద్దా, మా హీరోయిన్ కేతికా శర్మ. మా కేతికా శర్మ ఈ సినిమాకి మాకు అనుకున్న క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించిందండి. అండ్ ఆఫ్టర్ రొమాంటిక్ చూసిన తర్వాత నేను కూడా ఫిదా అయిపోయాను కేతికా శర్మకి. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ కేతికా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి ఒకసారి ఓ వేసుకోండి. అండ్ నాతో పాటు నన్ను మంచిగా ట్రైన్ చేస్తూ మా ట్రైనర్ యాంటోనీ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష, వీళ్ళందరూ మా మేకప్ మెన్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు నాతో పాటు. అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమ్స్ టు శేఖర్ కమ్ముల గారు అండి, మీకు ఒక మాట చెప్తాను, ఆయన గురించి ఒక మాట చెప్తాను సార్. ఐ థింక్ 2009 or 10 అనుకుంటా సార్, అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి, అప్పట్లో మీరు భయంకరంగా అసలు ఒక రేంజ్లో హ్యాపీ డేస్ అనే సినిమా తీసి అలా వదిలేశారు. మేము పిచ్చుకొక్కలో తిరుగుతున్నాం మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి. సో రామ్ నగర్లో ఉంటారు ఆయన, పద్మారావు నగర్లో ఉంటారు.
నేను ఆ ఇన్ని కనుక్కుని వెళ్ళి మరి ఆయన ముందు కనిపిస్తే మనకు ఛాన్స్ ఇచ్చేస్తారని ఒక ధీమాలో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి బైక్ మీద తిప్పుతుంటే ఆయన కనీసం కూడా చూడట్లే. అప్పుడు అనిపించింది, సార్ మీరు పైన మెట్ల మీద కూర్చొని నేను 2 ఆడిషన్లు ఇచ్చా. శర్వా భయ్య 2 సార్లు ఆడిషన్లు ఇచ్చారంట. సో ఆయన చూస్తారు అనుకుని చెప్పి హార్న్ కొడుతూ అది చేసి గోల వేసామని ఆయన అలా డాబా పైకి ఎక్కే మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర నీట్గా ప్యాడ్ పెట్టుకుని పెన్ను పెట్టుకుని రాసుకుంటుండేవాళ్ళు. అండ్ అప్పటి నుంచి అనుకోనండి, ఎంత డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా సరే ఆయన డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, ఆ వర్క్లో ఉండేవాళ్ళు. అది ఎందుకు అలా ఉండారా, నన్ను ఎందుకు పట్టించుకోవాలనుకున్నాను. బట్ ఇండస్ట్రీలో దిగిన తర్వాత ఆ డెడికేషన్ అవసరం అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్. అండ్ లవ్ స్టోరీతో మంచి ఊపిరిచ్చారు మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నన్ను అడుగుతారా ఎవరైనా? నన్ను అడుగుతారా? ఆయన ఎప్పుడంటే అప్పుడు నేను వెయిటింగ్ మీలానే సార్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గోపచంద్ గారు మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ నేను ఒకటే నమ్ముతాను, అన్నిటికన్నా మనం ఎన్నో సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఇండియా ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు దాని మించిన ఫీల్ నాకు తెలిసి ఇంకేది ఉండదు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సార్. సచ్ ఎ బ్యూటిఫుల్, మీరు ఎంతో కష్టపడి మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇండియా ఫ్లాగ్ ఎగిరేలా చేస్తే మేమందరం ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటాం. దట్స్ ఇండియన్ సార్. మా కోసం మీ అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఆడడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ డయస్. అండ్ శర్వా భయ్య, అండ్ నాకు ఇండస్ట్రీలో బాగా నచ్చిన వ్యక్తి అండ్ బాగా కావాల్సిన వ్యక్తి అండ్ చాలా జెన్యున్ వ్యక్తి. నేను ఒకసారి శర్వం కలిసినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అండ్ ఆ రోజు కాంబినేషన్, నేను కూడా వెయిటింగ్. ఓ రోజు ఫోన్ చేసావా, లవ్ యూ. నేను కూడా శర్వా భయ్యకి పెద్ద లవ్ యూ చెప్తున్నాను. లవ్ యూ భయ్య, లవ్ యూ సో మచ్. ఓ రోజు నేను శర్వా భయ్యని కలవడానికి వెళ్తున్నాను. సో వెళ్ళినప్పుడు భయ్య అయ్యి ఓకే నేను రావచ్చా అది ఇది అంటే, పర్లేదు రా అన్నాడు. సో నేను వెళ్ళాను అనమాట. సో యూజువల్లీ ఆ రోజు శర్వా భయ్య కొంచెం డల్గా ఉంటాడేమో అనుకున్నాను. బికాజ్ మా ప్రొఫెషన్లో ఏదో ఒక రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు. ఆ రోజు ఒకటి వర్కౌట్ అవ్వలేదు. వెంటనే వెళ్ళి అన్నీ పక్కన పెట్టే, మనం ఇంకో సినిమాతో ముందుకు వెళ్తాం, ఒకసారి మన కన్సిస్టెన్సీ ఉండాలి, మనలో నిజాయితీ ఉండాలి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నిజంగా భయ హ్యాట్స్ ఆఫ్ టు భయ, సీరియస్లీ. నాకు అర్థమైంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఒక మెంటల్ ఫిజికల్ స్ట్రెంత్ లేకపోతే, మెంటల్ స్ట్రెంత్ లేకపోతే ఇంతవరకు రాలేము. అండ్ మా జనరేషన్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ మీలాంటి ఉండడం వల్ల. అండ్ సక్సెస్ ఒక్కసారి వస్తుందండి, ఆ సక్సెస్ వచ్చేంతవరకు మనం ఉండాలి. అది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ భయ్య ఇక్కడికి వచ్చినందుకు. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నేను వస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. మర్చిపోయాను, సుమా గారి గురించి మర్చిపోయాను. అదే మేము ఒక్కొక్కరు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటామండి, కానీ సుమా గారు అందరు ఆనందాలు పంచుకుంటూనే ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. అండ్ సచ్ ఏ గ్రేట్ ప్లెజర్ అండి మీతో ఉండడం. సీరియస్లీ ఆవిడ ఉంటేనే ఒక పాజిటివ్ థింగ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ శౌర్య. అండ్ ఈ పాజిటివ్ నోట్తోనే వైండప్ చేద్దాము. మొత్తం వర్క్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే సినిమా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారులకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. December 10th మూవీ రిలీజ్ అవుతుంది. అందరం తప్పకుండా వెళ్ళి సినిమాని ఆదరిద్దాము. అండ్ వన్ మోర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. భైరవా నువ్వు ఈ ఫోటోలో ఉండాలి భైరవా. అలాగే పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వెనకుండి చాలా పనులు చేస్తూ ఉంటారు, రండి. అందుకని నేను ముందుండి ఒక్కోసారి ఇటు మర్చిపోతూ ఉంటాను. ఇటు రండి మీరు. స్వామియే శరణమయ్యప్ప. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ సీ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ December 10th. లక్ష్య. భయపడుతున్నాం ఏంటి? ఫీమేల్ సింగర్స్ నేనేం పాడట్లేదు, అటు వెళ్ళొచ్చు మీరు, రండి. థ్యాంక్ యూ సో మచ్ జునైద్ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ కాలభైరవాని మనము ఒక సింగర్గా విన్నాము. అరవింద సమేత లాంటి సినిమాల్లో, మజ్లీ, జెర్సీ, ఇలా బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగడం చూసాము. మత్తు వదలరా, కలర్ ఫోటో.
భైరవ, మీ నాన్నగారి సంగీతం అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, సంగీతాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. కీరవాణి గారి పాటలంటే మనకి బాహుబలి, మాతృదేవోభవ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడని సాంగ్స్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న మన కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్తో, డిఫరెంట్ థీమ్స్తో మనసుల్ని ఆకట్టుకుంటున్నటువంటి భైరవ, కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ సార్, శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ నాకు ఎప్పటి నుంచో అంటే చాలా ముందు నుంచి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా నేను ఎలాంటి సినిమాలు చేయాలి అని కొన్ని కోరికలు ఉండేవండి. అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ మూవీస్, ఈ జానర్లో ఒకటైనా చేయాలి, ఈ కైండ్ ఆఫ్ మూవీ ఒకటైనా చేయాలి. సో అలాంటి లిస్ట్లో ఆల్మోస్ట్ అంటే టాప్లో ఎప్పటి నుంచో ఉండింది ఏంటంటే స్పోర్ట్స్ డ్రామా. ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాకి మ్యూజిక్ చేయాలి, అది ఎంత లేట్ అయినా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, బట్ ఒక మంచి చేయాలి అని ఒక కోరిక ఉండేదండి. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ సో ఎర్లీ ఇన్ మై కెరియర్, చాలా బిగినింగ్ స్టేజ్లోనే నాకు ఆపర్చునిటీ వస్తుందని. సో ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ and the whole team of Laksha, Santosh Garu, for making me a part of this movie, because it's really an honor, Andy, to have gotten the opportunity to give music for a sports drama, and aa koriki ee cinema tho naaku teeripoyindandi. And also to add to it, idi India's first movie on archery annadu kuda making it even more very 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 special. So I once again thank my whole team for this wonderful opportunity, Andy. And I want to take this opportunity to mention my music team andi. Ee cinema lo right from the songs and through re-recording mottham BGM daaka kuda, chivar daaka kuda, one of my greatest support has been Sidhu andi, Siddharth. He's the main keyboard player and programmer for me for the songs and the movie. And also additionalga inko keyboard player Balu, ayana kuda work chesarandi. So I from the bottom of my heart I thank you both for assisting me ee cinema ki inta wonderful score ivvadaniki. And also I thank all my singers, O Laksham paadina Haimat, and also Saya paadina Junaid, and also my backing vocals and the whole team of singers, and also O Laksham rasina Rahman garu, and also Saya rasina Krishnakant garu. Andarki thank you very much andi, because andaram kalisi chestene oka ilanti output ivvagaltam. And also I thank Krishnaraj garu, the Atmos engineer, for the movie. And ee roju conclude chesavandi the final mix for the movie. And repu meer December 10th సినిమాలో చూసి మీరు అంత అంటే కాన్ఫిడెంట్గా మీరు డెఫినెట్గా ఎంత ఎంజాయ్ చేస్తారో మాలాగే మేము ఎంజాయ్ చేసినట్టే. సో ఐ నో. సో అందుకని దానికి మీరు ఎంజాయ్ చేయడానికి మెయిన్ రీజన్స్ అయిన వీళ్ళందరినీ కూడా ఇప్పుడే మెన్షన్ చేసేస్తున్నానండి. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, నాట్ జస్ట్ మీ, దట్ you're going to enjoy this movie just like how we did in the theaters. సో December 10th మనందరం కలుద్దామండి. థ్యాంక్ యూ. భైరవ, ఎస్ భైరవ, ఒక్కసారి నాకు తెలిసింది ఒకే ఒక పని, ఆ పని నాకు ఇచ్చారా చేశాను, ఇవన్నీ మా వల్ల కాదండి. ఓకే, అయితే నువ్వు గురి మొత్తం సంగీతం మీద పెట్టు, మేము మాత్రం యాంకరింగ్ మీద పెడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భైరవ. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ December 10th. అండ్ విన్నర్ని తయారు చేయడమే అలవాటుగా మారితే వారిని ఛాంపియన్ అంటారు. ఛాంపియన్స్కి ఛాంపియన్స్నే తయారు చేసేవారిని ఏమంటారు? పుల్లెల గోపీచంద్ గారు అంటారు. సో ఈరోజు మన లక్ష్య ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ లక్ష్య టీం. అటు అర్జునుడు గాను, ద్రోణాచార్యుడు గాను అన్ని పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తున్నటువంటి పుల్లెల గోపీచంద్ గారు, యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్స్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ టుడేస్ ఈవెంట్ గోపీచంద్ గారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దామా ఇప్పుడు? ఏవి ప్లీజ్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అండ్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సో కంగ్రాచులేటింగ్ అవర్ ప్రొడ్యూసర్స్. మా శరత్ మరార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ శరత్ మరార్ గారు మనకి గోపాల లాంటి సినిమాల్ని, అలాగే మనకి కాటం రాయుడు లాంటి సినిమాల్ని, సర్దార్ గబ్బర్ సింగ్ ని అందించినటువంటి నిర్మాత శరత్ గారు, వెల్కమ్ టు యూ అండ్ ప్లీజ్. A very good evening to everyone here, and thank you for coming for the
pre-release function of Lakshya. Lakshya film we started before the first lockdown. And in COVID times lo enno films laga, we also had a very long journey. We had the first lockdown, the first wave, tarvata the second wave. Whenever possible, we shot. And now we have a complete film, and we have a very nice film in hand, and we're very happy about it. The reason I'm mentioning this is throughout a 1.5 years journey low, I thought I should make a special mention about our hero Nagashaurya. The way Shaurya kept his focus throughout any interruptions undina, the way he kept his focus on his role, and this film has 4 different looks. Shaurya throughout, he never missed what the film required. In fact, early stages low, when there was a discussion with the director, and the director said, my hero, I want him to be physically fit, very focused and determined, like a true athlete. Shaurya ventane annaru, shall I work on my body? Can I build a 6-pack? And then he took time, and through the first lockdown, well, many of us were still grappling with the lockdown. Shaurya consistently worked on his body, and first lockdown tarvata, when he stepped out to shoot the fight sequence, he was a phenomenal inspiration even to the fight masters. Both the KGF fight masters and Venkat Garu, both of them loved. And Shaurya, what I really appreciate is Shaurya kept saying that, give me some time, I'll really work on myself so that Miru falls ka even touch up or any other, you don't have to touch up any of my visuals. What you see will be the real me. And we saw a real handsome Shaurya. I mean, he Shaurya was like a weapon himself, and the photo stills and the fights are there to see. And then talking about the team, I think DOP Ram, who worked on RX100, also did his best. He was always there to do even better. Kala Bhairava, you just infused soul into the film, and I thought, I mean, we just loved the film when we saw it with the background score. We had Sharmila doing the art, Shrujana Mani doing the dialogues, and he had a fine pick of words, and I think he will definitely make a mark with this film. And leading the pack was our director, Santosh. And one thing that all producers, all of us felt about Santosh is he would listen to everybody, take the inputs, he was never resistant, but when he gets stepped out to shoot, he was very clear, our scene ki inga wale, how he wants to construct the scene. And this was a beautiful emotional drama. Keertiki Sharma was, she was like a breeze of fresh air in a sports drama which has a lot of emotion and intensity. She came across with a lot of vibrance and charm, and she added to the film. And then we had Jagpati Babu Garu. So we have a full cast, and we had a fine film. And a word about the producers. My banner, North Star, thanks to Pawan Kalyan Garu, I could build a banner. I could do not 1 but 3 films with him, and I will be always grateful and happy about that. And when I wanted to step forward, I decided the right thing to do will become partners with Venkateshwara Cinema. And Narang Das ji, आपके साथ जो जर्नी हुआ है, बहुत कुछ सीखने को मिला है. आप बहुत कम बात करते हैं, बहुत क्लियर, प्रिसाइज, और आपका सारा एक्सपीरियंस आप कभी भी हमसे शेयर करने हिचकिचाए नहीं. और it was a great journey with you, and thank you very much. और आपके साथ एक चलते चलते एक जबरदस्त एडवेंचर भी हुआ हमारे जिंदगी में, वो सुनील नारंग साहब हैं. Sunil Narang ji, people who have traveled with them will agree with me. Let the first wave come, the second wave come, but Sunil Narang ji कुछ करने को जब तय कर लेते हैं तो उनको रोकना मुश्किल ही नहीं, नामुमकिन है. And we have Ramohan Garu. You've been like a solid rock. You've stepped in when required, and I think we all formed a nice team under the leadership of Narang Das ji, and I think we've made a fine film. And thank you very much. And finally, I'd like to say a few words about the 2 accomplished personalities we have in our midst, our guests, Pulela Gopichand Garu and Shekhar Kumula Garu. Gopichand is probably a pride to the nation. You're one of the most respected and celebrated sportsmen. And you have
focused and encouraged and brought so much of young blood that India is proud about its position in the arena of badminton. And it's no mean achievement, but you do it so silently, with no pretense, no sound. You're focused and you deliver consistently over the years. And we have all our respect. And thank you for coming and joining us on a sports film like this. Lakshya's a journey of a sportsman. It's got all the highs, the lows, the distractions, the travails, the disappointments, presented in a very commercial narration, like a cinema should be, and I'm sure you'll enjoy it. And we have in our midst Shekhar Kumula Garu, a director who believes in making cinema on his terms. He believes in immersing himself into each one of his projects, and his consistency and repeated success at the box office shows that he understands the pulse of the audience. And thank you for being with us. And thank you, Suma. You're wonderful as always. Thank you. Thank you so much, Sharat sir. And Sharat sir speech మొత్తం ఇంగ్లీష్లో ఉంది, అందరికి అర్థమైపోయింది కదా ఫుల్గా. ఆల్ ఇంగ్లీష్ 100 out of 100 మార్క్స్ ఐ నో. ఓకే, సో పుష్కర్ రామ్మోహన్ రావు గారు తర్వాత మాట్లాడతారు. అండ్ ఇప్పుడు పుల్లెల గోపీచంద్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు ఫర్ బీయింగ్ హియర్ ఫర్ టుడేస్ ఈవెంట్. అండ్ ది రైట్ సినానిమ్ ఫర్ లక్ష్య, మా పుల్లెల గోపీచంద్ గారిని ఒక స్పెషల్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో ఆఫ్ శౌర్య రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you, and please launch the video. Oh my God, that was amazing, Shaurya and Sharva. Welcome Sharvanand to this lovely event. Sharvanand ki swagatam paluktunnamu. And hi Ketika, our beautiful Ketika Sharma. Romantic cinema hit kottesindi, ఇప్పుడు మరో హిట్ కోసం రెడీగా ఉంది. బట్ ఐ థింక్ కేతిక కూడా ఈ వీడియో స్టార్ట్ అయిన కొంచెం సేపటికి వచ్చారు, కొద్దిగా మిస్ అయ్యారు. శర్వానంద్ కూడా కొంచెం మిస్ అయ్యారు. కాబట్టి మనందరి కోసం ఇంకొకసారి శౌర్య మీ హార్డ్ వర్క్ని మేము మళ్ళీ చూడాలనుకుంటున్నాం, కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటున్నాం. అంటే నాకు 6 ప్యాక్ వద్దు కానీ, బట్ జాగ్రత్తగా చూడండి, తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, వీడియో ప్లే వన్స్ అగైన్ ప్లీజ్, ద ట్రాన్స్ఫర్మేషన్ వీడియో. Oh my God, Sharvanand, what do you have to say about this asalu? నెక్స్ట్ మీది ఇలా కాదా? ఓహో, ఇక్కడికి వచ్చి చెప్పమంటారు, లేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు కానీ, లేకపోతే మేమే అక్కడికి వస్తాం. మీరు ఇప్పుడే ఇన్స్టెంట్గా మీ రియాక్షన్ ఏంటి దీని గురించి అని. అసలు నాగశౌర్య సినిమా కోసం ప్రిపేర్ అయినట్టుగా లేదు, డైరెక్ట్గా ఇలా ఒలింపిక్స్కి వెళ్ళిపోవచ్చేమో అనిపిస్తుంది. అంటే ఆ మాత్రం ప్రిపరేషన్ జరిగింది. ఇది ఒలింపిక్స్ కాదు, పాన్ ఇండియా వెళ్ళిపోవచ్చు. యా, విత్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ట్రాన్స్ఫర్మేషన్ కి బాలీవుడ్ నెక్స్ట్ టార్గెట్ చేసేది శౌర్య. ఇప్పుడు బాలీవుడ్ అంటే మరి నేను హిందీ ప్రీ రిలీజ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మీరు కూడా పాన్ ఇండియా ప్రిపేర్ అవ్వచ్చు. యా నేను ప్యాన్ ప్రిపేర్ అవుతున్నాను బాగా. థ్యాంక్ యూ సో మచ్ శర్వా, థ్యాంక్ యూ. దట్ వాజ్ సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ శౌర్య. అండ్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ షర్మిలాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. షర్మిల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏ సినిమాకైనా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, అలాగే సౌండ్, సినిమాటోగ్రఫీ, వీటన్నిటితో పాటు ఆర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలా ఈ సినిమా కోసం, లక్ష్య కోసం చక్కగా పనిచేసినటువంటి షర్మిల, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ మే వి రిక్వెస్ట్ షర్మిల టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. హలో సార్, శౌర్య గారు, హలో sir. It's so lovely to see you back again after the shoot. I'm so happy. Actually, ఏం ఎనర్జీ తెలుసా అసలు, క్రేజీ. సార్, శౌర్య సార్, మీకు క్యూట్గా గర్ల్ ఫ్యాన్స్ ఉంటారని తెలుసు కానీ ఈ రేంజ్ అని తెలియదు సిన్సియర్లీ. అండ్ ఫస్ట్గా ఒకటి స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దట్? క్యూట్ నుంచి హార్డ్, లవ్లీ. Well, sir, keeping saying that, Sharat sir, wherever you are, sir, thank you so much, because you're the first person that had put me into this project, believing me that I could do this. I did it, sir. Thank you for blessing us all. Santosh garu, without you guiding and mentoring me, this would not have been possible. First and foremost, Ram garu, Santosh garu, veela vision idanta. దానికి నేను హెల్ప్ చేశాను, నా వంతు విజువల్స్ ఇవ్వడానికి.
బట్ ద డే ఐ స్టార్టెడ్ అనుకున్న ఆర్చరీ ఏముంది, అదేదో బో అండ్ యారో ఉంటుంది, షూటింగ్ చాలా ఈజీ అని. అంత సీన్ లేదండి. టు అండర్స్టాండ్ మీ వాట్ ఈస్ ఆర్చరీ ఇట్ టుక్ మీ క్వైట్ సమ్ టైమ్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇందులో ఉన్న ఐకన్స్ గురించి చదవటానికి, వాళ్ళు రికార్డ్స్ చదవటానికి ఇట్ వాజ్ సచ్ అ రీసెర్చ్ అండ్ సచ్ అ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ దట్ ఐ టుక్. థ్యాంక్స్ టు స్వామి గారు, యూఆర్ అన్ అమేజింగ్ సార్. చాలా గజిబిజి గందరగోళంగా ఉన్న మ్యాటర్ని అలైన్ చేసి సింప్లిఫై చేసి యూ టాట్ మీ ఎవ్రీథింగ్ సో ఈజీ. నాకు గ్రౌండ్ మెజర్మెంట్స్ నుంచి, ఫేసెస్ నుంచి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ట్రైన్డ్ మీ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్ట్ వర్క్ చూస్తారండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఆర్ట్ వర్క్, ఐఎమ్ సెయింగ్ దట్ ఆర్చరీ సపోర్ట్ చేసే ఆర్ట్ వర్క్ ఏదైతే నేను చేశానో ఐఎమ్ సూపర్ గ్లాడ్. యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్గా ఎప్పుడు వస్తుంది ఈ అవకాశం అని చూశాను. ఐ బో మై హెడ్ టు మన ఏషియన్ సినిమాస్ యూనిట్ అందరికీ. సార్ ప్రొడ్యూసర్స్ గారు, ఏషియన్స్ యూనిట్ మిమ్మల్ని ఎప్పుడు కలవలేను నేను. థ్యాంక్ యూ సార్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మనీ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ట్రస్టింగ్ అస్ ఆల్ అరౌండ్. ఐఎమ్ సో గ్లాడ్ యూ డిడ్. రామ్మోహన్ గారు, మిమ్మల్ని నేను చూడలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే మిమ్మల్ని చూడకుండా సినిమా ఫినిష్ అయిందంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. యు ఆర్ దట్ పుషింగ్ మై లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. I did my best, Andy. I hope everybody from this team owes a big O from my end. Oh, department, you, Ram Gari team. Woo! I hope అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. బీస్ట్ మోడ్ ఆఫ్ శౌర్య చూస్తారు ఈ సినిమాలో. ఆయనకి సపోర్ట్ చేయడానికి వెనకాల మేము చిన్న చిన్న వింగ్స్గా వర్క్ చేసాం. I hope this film makes a milestone to each and everyone's career who have been supporting for this film. Thank you so much. See you in theaters. Woo! Audio ko bhai. Woo! I think you're one of the best art directors who has given such an energetic speech. I love it, Sharmila. Thank you so much and wishing you all success. Thank you so much. And మనకి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి శర్వానంద్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ శర్వానంద్ ఫర్ కమింగ్ ఫర్ టుడేస్ లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ హీరోయిన్ కేతికా శర్మని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అమ్మా, హీరోయిన్ అనేసరికల్లా ఎక్కడ లేని ఉత్సాహం. కేతికా आ जाओ, आपके ही बारे में मैंने बात किया था. मैं కేతికా को స్టేజ్ पे ఆమంత్రిత్ करती हूँ. అమ్మా, హిందీ కూడా వచ్చేసింది, ప్రిపేర్ అవుతున్నాం మనం. సో రొమాంటిక్ మూవీ సూపర్ సక్సెస్ సాధించినటువంటి ఈ క్యూట్ పిల్ల, ఈ అందమైన పిల్లకి కంగ్రాట్స్ చెప్తూ కేతికా ఎలా ఉన్నారు? చాలా బాగుంది ఎనర్జీ. Lots of flying kisses to you guys. Well, first of all, I love you too. I love all of you. Thank you so much. మా లక్ష్య ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. I want to start with a big thank you to our chief guest today, Sharvanand Garu. Thank you so much for coming. It means a lot to us. Shekhar sir, I'm a big fan of yours. I really wish that I get a chance to work with you one day. Really. I'm a big fan of your work, sir. And Gopi Chand sir, it is such a good luck for us that one of the greatest sportsmen of our country are blessing our sports film today. Thank you so much for coming today. Thank you so much. I have come with a lot of thank yous, so please bear with me. Santosh sir, thank you for giving me this opportunity. Our producers, Sharat sir, Ram Mohan sir, Sunil sir, thank you so much for giving me this opportunity. Shaurya, it was hooting for Shaurya, guys.
Shaurya, it was a great learning experience with you. I will really take the learnings of hard work and self-discipline a long way. Thank you so much for being a lovely co-star. And Kala Bhairava for giving such lovely music and BGM to our film. Ram Reddy, a great DOP, the whole cast and crew of Lakshya, and my staff, Ahmed, who helped me with the lines every day, Mani Garu for the beautiful, where's Ahmed? Ahmed. And Mani Garu for the lovely writing. And of course, Adit, you're not here today, but you're one of my best friends and we miss you. And yes, thank you so much and have a lovely evening. Thank you. క్యూట్ పిల్ల, బ్యూటిఫుల్ పిల్ల. ఎవరి పిల్ల? రొమాంటిక్ పిల్ల. కేతిక చలో, ఎందుకు సినిమాలో హీరో మాత్రమే చేశారు, ఇప్పుడు ప్రీ రిలీజ్లో హీరోయిన్. ఎస్, సి మీకు ఏంటంటే మాకేమీ చెప్పట్లేదు ఇక్కడే కొట్టాలి అని. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎటువైపు కావాలంటే అటువైపు కొట్టేసి. ఓ సారీ, శేఖర్ గారి ఇన్సూరెన్స్ చేసుకొని రాలేదంట. సో యా, ఇట్స్ ఓకే, యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ లైక్ దిస్. యూ నీడ్ ట్రైనింగ్. ఓ శౌర్య, ఒక్కసారి ట్రైనింగ్ అంట. యా, ప్లీజ్ వెయిట్, హీస్ కమింగ్, వెయిట్, హీస్ కమింగ్. ఇంకా మనకేంటి ఇక్కడ పని, వెళ్ళొద్దాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో. అట్లా వెళ్ళిపోతే గురుగారు, అట్లా వదిలేసా ఒకసారి, జస్ట్ అదే సినిమాకే గురుగారు, జస్ట్ ఊరికి అక్కడ ఉండండి. యా, చాలు. రెడీ, 1. అమ్మో, నేనెందుకు ఇట్టున్నాను. రెడీ. శౌర్య, చాలా మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయింది. కంగ్రాట్స్. యా, చెప్పలేదు మాకు ఇంత బాగా ఆర్చరీ వచ్చాను మీకు. వావ్, సూపర్. యూ కెన్ గో ఫర్ ద ఛాంపియన్షిప్. వావ్, యూ జస్ట్ హిట్ అట్ ద bullseye. 10 bullseye. Yeah, almost you are there. Lakshya is going to be a big hit, huh? It's a bullseye. Yay! Thank you so much, Ketika. And thank you, Suma Garu. You are the best. You are the best. Thank you. I was just born like that. Thank you so much, Ketika. Thank you. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిందనే కదా. ఓకే, నాకు అర్థమైంది మీ కుళ్ళు. ఓకే, ఎక్కడ డైరెక్టర్, ఎక్కడ అసలు ఈ బాణం పట్టించినటువంటి ఆ సంతోష్, ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లక్ష్య లాంటి ఒక సూపర్ సబ్జెక్ట్ని తీసుకొచ్చినటువంటి ధీరేంద్ర, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ప్లీజ్, దిస్ ఇస్ యువర్ డే, ప్లీజ్ గో అహెడ్. మాట్లాడతాను ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శర్వానంద్ గారికి, పుల్లెల గోపీచంద్ గారికి, శేఖర కమ్మల గారికి, వినిపిస్తుందా? శేఖర కమ్మల గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అలాగే మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్ యూ అండి. కొంచెం నర్వస్గా ఉంది, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. జై శౌర్య. జై బాలయ్య. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకండి, వాళ్ళకి. అండ్ ఒక నిమిషం, జస్ట్ అ మినిట్. ఆయన గురించే మాట్లాడతాను. ఆయనే నా హీరో, ఆయనే హీరో. ఓకే, థ్యాంక్ యూ. సో
శౌర్య గారి గురించి మాట్లాడే ముందు ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే నాకు నా మొదటి సినిమా అవకాశం ఇచ్చిన శ్రీ వెంకట శ్రీనివాస్ బొగ్గారం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ సుబ్రహ్మణ్యపురం నా ఫస్ట్ మూవీ అండి. అది అయ్యాక సుబ్రహ్మణ్యపురం నా ఫస్ట్ మూవీ అయ్యాక సునీల్ నారాయణ్ గారు అండి నన్ను ఆఫీస్కి పిలిచి ద వే ఒక మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అండి, ఆయన విని నువ్వు సినిమా చేస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి అండి సునీల్ నారాయణ్ గారు. సార్ థ్యాంక్స్ ఎ లాట్ సార్ ఫర్ దాట్. అండ్ రామ్మోహన్ గారు, శరత్ గారు, రామ్మోహన్ గారితో, శరత్ గారితో, సునీల్ గారితో టూ ఇయర్స్ జర్నీలో చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ సడన్గా బ్రెయిన్ అదే సో ఇంకా అండి, సరే లక్ష సినిమా దగ్గరికి వస్తున్నానండి. ఆ సినిమా స్టోరీ నేను సునీల్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, రామ్మోహన్ గారు, శరత్ గారి దగ్గరికి, శౌర్య గారి దగ్గరికి వెళ్ళానండి. సార్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చెప్తాను. 3.5 hours అత్యంత పేషెన్స్తో 3.5 గంటలు ఫస్ట్ హాఫ్ నరేషన్ ఇచ్చానండి. నేను హీరోయిన్గా ఎంతో కలిసి డ్యాన్సులు చేయడం తప్ప మొత్తం యాక్షన్ చేసే చూపించానండి. అంత పేషెన్స్తో ఆ 3.5 hours విన్నారు. అది ఓన్లీ ఫస్ట్ హాఫ్. అంటే ఆయన ఆ డీటెయిలింగ్గా వినే ఆ పేషెన్స్, అది చాలా గొప్ప విషయం అండి. సెకండ్ హాఫ్ 4 hours చెప్పాను సార్ సెకండ్ డే. ఈ 7.5 hours జరిగాక ఆయన సినిమా ఒప్పుకొని నాకు ఈ అవకాశం నిర్మాతల ద్వారా ఈ స్టేజ్కి వచ్చేదాకా చేశారు సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. అండ్ ఓ యూ లైఫ్ లాంగ్ సార్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఈ సినిమా అనేది ఒక సమిష్టి కృషి. మమ్మల్ని తీసుకొచ్చే పొద్దున నిద్రలేపే డ్రైవర్ల దగ్గర నుంచి, మమ్మల్ని లొకేషన్కి తీసుకెళ్లే డ్రైవర్ల దగ్గర నుంచి, అక్కడ మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు దాహం, ఆకలి మొత్తం అంతా తీర్చే మా ప్రొడక్షన్ వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ వల్ల మేమందరం ఉన్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. లక్ష్య సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీయే మీరు డిసెంబర్ 10వ తారీఖున థియేటర్లలో చూసే లక్ష్య సినిమా. నా టెక్నీషియన్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ తురుపు ముక్కలందరూ, కెమెరా రామ్ రెడ్డి, ఫెంటాస్టిక్ విజువల్స్ అండి. తను ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్న కరెక్షన్స్ ఇంకా చెక్కుతున్నాము. సో చాలా బాగా వస్తుందండి. ఎడిటర్ జునేద్ సార్. అండ్ నాకు రైటింగ్ పరంగా సృజనామణి గారు సృజనాత్మకంగా రాశారు. థ్యాంక్ యూ. అండ్ ఆదిత్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్ నేను ఒక చిన్న మాట ఈ సందర్భంగా, అంటే అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది ఒక మాట, అది మీ అందరితోనూ షేర్ చేసుకుంటానండి. సినిమా అనేది ఒక కళారూపం అండి. సినిమా అనేది ఒక కళారూపం అయితే దానికి ఆక్సిజన్ అనేది థియేటర్ వ్యవస్థ. సినిమా అనేది ఒక కళారూపం అయితే దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ థియేటర్ వ్యవస్థ, ఆ ఆక్సిజన్ని అందజేసే ఆ వ్యక్తి నారాయణ్ గారండి. థ్యాంక్ యూ సార్. ఆ టైంలో ఫస్ట్ లాక్డౌన్ తర్వాత, ఆ టైంలో ఈ లాక్డౌన్ ఫస్ట్ సెకండ్ అప్పుడు ఆ లవ్ స్టోరీని అంత డేరింగ్గా రిలీజ్ చేసి ఇప్పుడు లక్ష్య. అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే సార్. థ్యాంక్స్ టు ఆల్ మైటీ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ సంతోష్. అండ్ వైవిధ్యమైనటువంటి కథలు నాగశౌర్యాన్ని వెతుక్కుంటూ వస్తాయా, లేకపోతే నాగశౌర్యాన్ని వైవిధ్యం ఉండేటువంటి కథలను ఎంచుకుంటాడా అనేది తెలియదు, కానీ సినిమాలు మాత్రం సూపర్గా ఉంటాయి. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకరామయ్య, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, వరుడు కావాలను, అలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ ఉంది. నేను చెప్పడం కాదు, మనం మ్యాషప్లో చూద్దాము. లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ ఆన్ శౌర్య ప్లీజ్. Yes, so that is Nagashaurya for you, ladies and gentlemen. Lakshya releasing on December 10th. Theaters lo kaludamu. And ee roju manaki special guest ga vichchesinatuvanti director Shekhar Kamula garini sadananga vedik paiki ఆహ్వానించేస్తున్నాము. మంచి సినిమా తీయాలి అంటే కావాల్సింది సొమ్ముల కొమ్ముల కాదు, a director like Shekhar Kamula.
ఇది స్టాండర్డ్గా కొంతకాలం నుంచి మనం వాడుతున్నటువంటి మాట, మళ్ళీ మళ్ళీ చెప్పినా బోరు కొట్టదు. అండ్ శేఖర్ గారికి బొకేను అందించడానికి భరత్ నారాయణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శేఖర్ గారు, విడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అండి. I've been watching any trailer and everything. I think it's really positive vibes ఉన్నాయి. First of all, sports film archery అనేది కొత్త ప్రేక్షకులకి, so that is the one half victory. Then the team, I feel first before I forget, lady art director very good. So first time అనుకుంటా. So a lot of first things, and the team looks really vibrant and young. So నిజంగా like bullseye కొడతాడు అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ రెండు పాటలు చాలా బాగా చేస్తావు కల్పరు, లైక్ కొంచెం విన్నాను, ఐ లిసన్ అగైన్, సో వెరీ గుడ్. అండ్ శరత్ మరార్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ప్రొడ్యూసర్స్, మంచి మంచి సినిమా, టేస్ట్ తోటి చేసిన సినిమా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ టు నారాయణ దాస్ గారు అండ్ దెన్ సునీల్ నారాయణజీ, రామ్మోహన్ రావు గారు. సో అండ్ కమింగ్ టు ఫైనలీ నాగశౌర్య, రియలీ అప్పటి నుంచే నేను మన పాండమిక్ డేస్లో ఫస్ట్ లుక్ నేనే చేశాను, రిలీజ్ చేశాను. ఏంటిది అనుకున్నాను సార్, 6 ప్యాక్ దట్ ఎఫెక్ట్, అండ్ అంత ట్రూగా ఇది చూస్తుంటే రియలీ అమేజింగ్. లైక్ పీపుల్ ఆర్ సేయింగ్ హార్డ్ వర్క్ తోటి యూ మేడ్ యువర్ మార్క్ కన్సిస్టెంట్లీ. ఇట్ లుక్స్ యూఆర్ ఆన్ యువర్ వే టు బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్, అండ్ ఐ రియలీ హోప్ దట్ దిస్ సక్సీడ్స్ లాట్. అండ్ హీరోయిన్ Ketika, I forgot, so I really hope you do well and success. And congratulations to all the whole team, and Sharwa and Gopichand garu, I'm glad that I shared dais with you guys. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అంటే నారాయణ దాస్ నారాయణ్ గారు, అలాగే పుష్కర్ రామ్మోహన్ రావు గారు లవ్ స్టోరీ అద్భుతమైనటువంటి సినిమాని అందించారు మీ డైరెక్షన్లో. అలాగే ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఓ శౌర్యతో అంట సినిమా మీరు ఎప్పుడు చేస్తారు అని, అది ఓకే చెప్తారమ్మా. నా ప్రీ రిలీజ్ డేట్స్ దొరికిన తర్వాత చెప్తారు, ఓకేనా? అన్నీ కావాలి మీకు ఇప్పుడే, మొత్తం పైగా నాతోనే అడిగిస్తారు అన్నీ. ఓకే, సో ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము పద్మభూషణ్ పుల్లల గోపీచంద్ గారిని ఇవాళ ఈవెంట్కి సాదరంగా స్వాగతం పలుకుతూ పుష్కర్ రామ్మోహన్ రావు గారు నిర్మాత వారికి బొకేని అందిస్తారు ఇప్పుడు గోపీచంద్ గారికి. మనం ఇంట్లో ఏదైనా సాధిస్తే కొంచెం పేరు వస్తుంది, అదే మన రాష్ట్రంలో సాధిస్తే ఇంకా అద్భుతమైన పేరు వస్తుంది. మరి దేశంలో సాధించాలి అంటే ఎంత కృషి ఉంది దాని వెనకాల. సో లక్ష్యకి కరెక్ట్ సినానిమ్ మన పుల్లల గోపీచంద్ గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ గోపీచంద్ గారు, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా గారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్, చాలా సంతోషం. సినిమా అనేది మా అందరికీ ఎంత ఆనందాన్ని ఇస్తుందో చాలామంది కలిసి చేస్తే కానీ కాదు. సో దీని వెనక ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే సినిమాని నమ్మి ఫైనాన్స్ చేశారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో the entire team from the director to the boy who is working on the screen, behind the screen. I think each one of them, there's a huge amount of effort which each one of you has put up, and I hope that this movie lives up to it. Each movie has many careers involved, many people's lives are involved, and these probably I wish them all the very best, and I hope that each one of you is successful. To both the hero and the heroine, I think Nagashaurya and Ketika, I think it's really wonderful. Wish you all the very best. And I only say that we all enjoy Telugu cinema very much, and I just hope that this becomes one of those pictures in Indian cinema on sport which lives on forever, and I wish all the team very best. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. గోపీచంద్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ